అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా అనే సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. మా ఆంధ్రజ్యోతి బృందం విజయలక్ష్మి కాలనీ ఎంపిక చేసి ఈ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఒప్పుకొట్టి వచ్చిన తర్వాత దాని పరిష్కారానికి ప్లాన్ చేస్తారు. మీరు ఎవరన్నా మీ సమస్యలు ఇప్పటికీ మా ఆంధ్రజ్యోతి బృందం విజయలక్ష్మి కాలనీ మొత్తం తిరిగింది. నిన్న ఈరోజు కథనాలు ప్రచురించింది. దాని సారాంశం ఏంటంటే మేము గుర్తించిన సమస్యలు ఏంటంటే మీకు సీసీ రోడ్లు సమస్య ఉంది. చేసుకున్నాం కదా మొత్తం అది బోర్ కానీ మోటార్ కానీ ఏం లేదు సార్. ఇప్పుడు ట్యాక్స్ కట్టమంటున్నారు కదా వాటర్ ట్యాక్స్ కనెక్షన్ అవును సార్, ఇదంతా ఒకటే సార్. కొంత ల్యాండ్లో 15 రోజులు టైం తీసుకున్నారు. 16 రోజులు పోయినా మళ్ళీ ఆల్రెడీ పట్టా అన్ని రాయండి ఇచ్చారు కానీ ఫీల్డ్ పట్టలేదు వాళ్ళు. అది రికార్డ్ చేసి ఇస్తాను మళ్ళీ వేరే చూపిస్తాను. పెన్షన్ గురించి ఏమ్మా నా పేరు జయశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి కాలనీ. మేము మొదట్లో దాన్ని కల్వర్ట్ కట్టాలని మా విజయలక్ష్మి కాలనీ డెవలప్మెంట్ కమిటీ తరఫున కల్వర్ట్ కట్టుకోవాలని మేము ప్రయత్నం చేస్తాము. ఎలక్షన్ కోడ్ వచ్చిందని అప్పుడు నిలిపేశారు. మాకు త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అది చాలా ముఖ్యమైన సమస్య. ప్రతి పిల్లోడు స్కూల్కి వచ్చే పిల్లలు కూడా అక్కడ జారి పడిపోతున్నారు. మేమే ప్రత్యక్షంగా చూస్తాం చాలాసార్లు. ప్రతి వెహికల్కి ప్రాబ్లంగా ఉంది. ఈ స్కూల్ బస్సులు వస్తున్నాయి, కట్ కావడం లేదు లోపలికి రావడానికి. స్కూల్ బస్సులు అది ముఖ్యంగా మాకు కావాల్సినది ఏమిటంటే అది కల్వర్ట్ అనేది మాకు కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వన్ వచ్చి సిమెంట్ రోడ్స్, అసంపూర్తిగా ఉన్న సిమెంట్ రోడ్స్ ని కంప్లీట్ చేసి దాన్ని ఎంత త్వరగా వీలైతే పరిష్కరిస్తే మాకు చాలా సంతోషం. ఓకే, అది కల్వర్ట్ మాకు దయచేసి మాకు అది ఒకటి చేయండి. మాకు నెక్స్ట్ సిమెంట్ రోడ్స్, ఇవి రెండంటే మాకు చాలా ప్రాబ్లం విజయలక్ష్మి కాలనీలో. దాని విషయం కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మాకున్న సమస్యల గురించి, ముఖ్యంగా రోడ్ సమస్య, వాటర్ ట్యాంక్ కనెక్షన్ సమస్య. 3/7/23 కమిషనర్ గారికి అర్జీ ఇచ్చినామండి. ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ లేదు. మళ్ళీ లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారికి ఫోన్ ద్వారా చెప్తే తప్పకుండా మేము చేస్తామని అన్నారు. ఈరోజు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ముందుగా మాకు తెలియవచ్చింది ఇక్కడ వేదిక ఉందనేసి. అందువల్ల మా పరిష్కరించి రోడ్లు, ముఖ్యంగా ట్యాప్ కనెక్షన్. ఎందుకంటే అంత పొయ్య వచ్చే జారి అంతా పడిపోయేలాగా ఉందన్నమాట. మా రోడ్డు ఎప్పుడు వేసింది లేదు ముఖ్యంగా. అందువల్ల దయచేసి ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకొని తప్పనిసరిగా పూర్తి చేయాలని. మేడం, హౌస్ టు హౌస్ ట్యాప్, ఇందులో కొంతమంది అమౌంట్ కూడా పే చేస్తున్నారు. కొంతమంది ఇంకా కొత్త కట్టుకున్న వాళ్ళు మేము కొంత పే చేయలేదు, అది కూడా పే చేయిస్తాం. ఐఎస్ పైప్ లైన్ ప్లస్ రోడ్, సీసీ రోడ్.
ఎమ్మెల్యే గారు మాత్రం తప్పకుండా చేస్తామని అన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు చర్య తీసుకుని చేయగలని థ్యాంక్ యూ. చేసి అన్ని పైప్ లైన్ వేసుకున్నాము. మోటార్ వాటర్ కనెక్షన్స్ అంతా యూనిట్కి కావాలంటే వాళ్ళ ఇంట్లో ఇచ్చాము. నమస్కారం. ఇక్కడ సురేంద్ర గార్డెన్ మరియు ఎల్ఐసి కాలనీలో రోడ్డు కాలువకు నిర్మించి ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. తర్వాత ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మా 2 కాలనీలు కానుకొని ఒక 10 అడుగుల కాలువ వెళ్తూ ఉంది. అది పాంచాలపురం నుంచి కనికలం సందుపేట వరకు మధ్యలో వస్తుంది. అది మొత్తం చెట్లు పాములు అంతా నిండిపోయినాయి. అందరికి చాలా ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి పాములు. ఆ కాలువను చూసి కొంచెం క్లీన్ చేసి ఏదైనా వాల్స్ నిర్మిస్తే మాకు బాగుంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ 2 కలిసి చేయాలని అన్నారు. ఇంతకుముందు మేము అడిగాము సురేష్ గారిని, అడిగితే చూపిస్తాయని చెప్పారు. దయచేసి ఇది కలుసుకుంటారు. వచ్చిన అధికారులకి నమస్కారాలు. 46వ వార్డు సంక్రాంపల్లి స్కూల్ కానించి వంక దాకా రోడ్ పైన పోతాం సార్. తర్వాత 3 వీధుల్లో డ్రైనేజ్ బయట పోయేదానికి వేరే ఒక ప్లాంట్ ఉంది అడగకుండా వాళ్ళకి కొన్ని ఫ్లాట్ వేసి పార్క్ చేస్తాం సార్. దాన్ని చూడాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ నా నమస్కారములు. నా పేరు చంద్రశేఖర రెడ్డి. నేను విజయలక్ష్మి కాలనీ 30,344 ఇంటికాడ ఉన్నాను. నా సొంతలు వచ్చేసి లేదు. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చినాను. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు బాగున్నారని చెప్పి అందరూ అంటామంటే చూస్తాను ఏమున్నారని 4 సంవత్సరాల ముందు నేను ఇక్కడికి వచ్చినా కూడా ఆ రోడ్డు 15 సంవత్సరాలు పూర్తి చేస్తారంటే మీరు వచ్చి చూడండి మేడం కావాల్సింటే మట్టి రోడ్డు అన్నమాట. నేను ఇప్పటికీ 4 సార్లు పడిన ఆ రోడ్లో ఎవరు చెప్తున్నా బలిసినం చేసి గమ్ముకుండా అక్కడికి వచ్చినా నేను ఒక పని కోసం కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పనికి వస్తే నా పని 1 రోజుల్లో 1 గంట పని చేయించాను. ఇప్పుడు మీరు అనుకుంటే 5 రోజులు 10 రోజులు ఆ రోడ్డు వేసేయచ్చు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మీరు వచ్చి చూసానంటే వినాయక స్వామి గుడి కాడ అప్పుకొచ్చి రోడ్డు మధ్యలో ఉండదు సార్. 1వ రోడ్డుకు 2వ రోడ్డుకు 3వ రోడ్డుకు మధ్యలో ఉంటుంది. దానివల్ల మీరు వచ్చి గమనిస్తున్నానా మా ఆశలన్నీ సఫలమవుతాయని మీకు పదే నమస్కరిస్తూ ఉంటున్నాను సార్. ఇల్లు నా పేరుతో చేంజ్ చేసుకోవాలి అంటే వాటర్ ట్యాక్స్ కట్టాలి. మీరైతేనే చేస్తామన్నారు. నేను వాటర్ ట్యాక్స్ కట్టాను. ఇప్పుడంటే ట్యాక్స్ కట్టి ఇల్లు నా దగ్గర ఉంది కానీ ఆన్లైన్లో చూపించడం లేదు. అవును నాకు మా ఇల్లు నా పేరుతో రావాలంటే మరి కట్టాలి కదండి. మరి ఇల్లు వదులుకోవాలి అయితే నేను కుమార్ చెప్పాడండి సచివాలయానికి ఐదవ క్లాస్లో ఉంటున్నాము. మా వీధి కలవట్ లేదు, రోడ్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. కలవట్ లేని దానివల్ల మురికి నీళ్ళంతా పైకి వచ్చేస్తూ ఉన్నాయి. కాలువ లేని దానివల్ల నీళ్ళంతా ఒకే చోట నిలబడుతూ ఉన్నాయి. దోమలు పాపులు అందరూ చేస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి మేము అర్జీలు పెడతానే ఉన్నాము. అందుకనే చేస్తాం కాబట్టి
స్పోర్ట్స్ ఎవ్రీవన్ టీ బాబు పాంచలపురం దారి స్కూల్ ముందరగా సార్ ఆ దారిలో ఇప్పుడు లేటెస్ట్గా డ్రైనేజ్ కట్టారు. మట్టి సరిగ్గా తోలలేదు. ఆ డ్రైనేజ్ పైన ఇప్పుడు 2 గంటలు పడిపోయాయో మాకే తెలుసారా. పెద్ద పడి లేచిపోతున్నారు. పూర్తిగా పూర్తి వర్క్ చేయలేదు. మరి అదే సైడ్ పక్క దారికి వాళ్ళు కలవాటు కూడా కట్టనే లేదు. వస్తుంది లేదు. నీకు అంటూనే వస్తా. మొత్తం బ్లాక్ అంత ప్రైవేట్ ఆయన 2 కలిపి వార్డు ఇన్ఛార్జ్ వాటర్ చూపిస్తే వాళ్ళు చూస్తారు. మేము కూడా వచ్చి పరిష్కారం చేస్తాం. ఇది మాత్రం చాలా ఇబ్బంది మేడం. అందరికీ ప్రతి కట్టనే లేదు సార్. వెనకాల ఒక దారికి కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టు మీరే చెప్తే ఎట్లా? ఫస్ట్ సార్ని కూర్చోబెట్టు. తర్వాత పాయింట్ ఈ కాలనీ ఏర్పడి చాలా సంవత్సరాలు అయింది. ఆయన ఇంతవరకు బస్ షెల్టర్ లేదు రోడ్లో. మెయిన్ రోడ్లో బస్ షెల్టర్ లేదు సార్ ఇంతవరకు. మాకు బస్సు షెల్టర్ ఇప్పుడు మెయిన్ రోడ్లో ఈ కాలనీ బస్సు షెల్టర్ అన్ని బస్సులు నిలుస్తాయి పోతాయి. బస్సు నిలిచినప్పుడు ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటున్నాను. డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు. ఓకే ఆల్రెడీ
నాలుగోది మీ మీద వాళ్ళు ఇచ్చారా నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పని లేదు లేకపోతాను. మా పక్క దమ్ము అయిపోయింది. ఆ ఇది మాత్రం చూడాలా. ఈ వార్డుకు సంబంధించి ఈ స్కూల్కి సంబంధించి నాకంటే ఎక్కువ అక్షరంగా రాష్ట్ర తెలుసు సర్టిఫికేట్ డెవలప్మెంట్ సెక్రటరీ అయినా సార్ మొత్తం చెప్తారు. కొంచెం దయచేసి అది చేయండి. మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ వారికి సొంతగా డెవలప్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ అధికారులు అందరికీ పేరు పెట్టిన మున్సిపాలిటీ వార్డు ఇన్ఛార్జ్ గారికి, కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లా వెనుకబడింది అని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. అదేవిధంగా చిత్తూరు పట్టణానికి సొంతపడి వెనుకబడింది చెప్పుకోవడానికి అలాంటి సంకోచం ఏమవుతుంది. అన్ని ప్రాంతాలకు వెనుకబడ్డ ప్రాంతం సొంతపేట. కానీ అన్నిటికీ ముందు ఏ కాకుండా సిటీకి ఇన్వైట్ చేసిన మహానుభావుల ప్రతినిధి కూడా సొంతపేట. అయినా సొంతపేట ఎందుకో వెనుకబడి ఉంది. చిత్తూరులో ప్రతి కార్నర్కు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు. అదే సొంతపేట కంటే ఉంటాడు. ఎందుకు అర్థం కాదు. రోజుకి 200 బస్సులు వస్తాయి సొంతపేటకు. చిత్తూరు నుంచి స్కూల్ బస్సులు 200 బస్సెస్ వస్తాయి. ఈ 200 బస్సెస్ వచ్చినప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అందరికీ అర్థమవుతుంది. మేము రోడ్ నుంచి కూడా మాకు ప్రయోజనం లేదు. కనీసం 2 అవర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కావాలంటే లేదండి. స్కూల్ గ్రౌండ్ గురించి చెప్పారు. ఈ స్కూల్కు 8 దారులు ఉన్నాయండి. ఈ 8 దారులు మంచిగా చెడ్డగా అనేది మనకు అర్థం కాదండి. స్కూల్ పిల్లలు ఏ టైంలో చేసినా బయట ఉంటారు. టీచర్లు ఆఫీసులో ఉంటారు. దీన్ని సర్వే చేసి కనీసం కాంపౌండ్ వాల్ కట్టమని చెప్పి మేము 25 మాటలు మున్సిపాలిటీకి నిర్వహించామండి. సర్వే కూడా చేయలేదు. సర్వే చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఉన్న ప్లేస్ కన్నా ఎంతవరకు సంగతి తెలియదు. ఉన్న ప్లేస్ కన్నా స్కూల్ పక్కన కాంపౌండ్ వాల్ కావాలండి. పాలిటెక్నిక్ కాలేజీ ఇంకా జూనియర్ కాలేజీని ఈ స్కూల్ గ్రౌండ్ లో కనీసం మున్సిపల్ కాలేజీ ఏర్పాటు చేస్తారని ఆలోచిస్తాను. గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఇక్కడ హై స్కూల్ ఇంత ప్లేస్ ఉంది, ఇంత స్థలం ఉంది. చుట్టుపక్కల విలేజెస్ మండలాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ దయచేసి ఒక మున్సిపల్ తరఫున జూనియర్ కాలేజీకి దయచేసి అందరూ కృషి చేయగలుగుతున్నామండి. ఇంకా ఒక చిన్న విషయం అండి, ఇక్కడ ఎంప్లాయీ ఇక్కడ వచ్చి సుమారు 20 సంవత్సరాలుగా ఉన్నాను. ఇప్పుడు 2015 నుంచి నేను ఒక సైట్ ఇల్లు కట్టుకున్నాను 30/30 కానీ ఈ 15 సంవత్సరాలుగా మాకు రోడ్డు లేకుండా చాలా అవసరపడుతున్నాము. డ్రైనేజీ లేదు, పక్క సైడ్లో నీళ్ళు వెళ్తాయి. ఆ నీళ్ళు స్టోరేజ్ అయితే దోమలు ఎక్కువగా వస్తున్నాయి. కావున మీరు దయచేసి మాకు రోడ్డులో డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నాము. అలాగే ఇంకొక కోరిక, ముందు సందపేటలో మహిళా గ్రంథాలయం అనేసి అది ఇప్పుడు ఎస్పీ రామ్నగర్ కాలనీకి పెట్టారు. దాన్ని తిరిగి తీసుకొచ్చి సందపేటలో రీబిల్డింగ్ కానీ లేకపోతే మీకు ఫ్రీ సైట్ ఇస్తే కూడా మా డిపార్ట్మెంట్ గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటుంది. కావున మీరు అది ప్రజల కోసం కాబట్టి నేను కోరుతున్నాను. రిటైర్డ్ లైబ్రరీ సందపేటలో మహిళా గ్రంథాలయం మళ్ళీ ఏర్పాటు చేయాల్సిందిగా మీకు మేయర్ గారికి కమిషనర్ గారికి విన్నవిస్తున్నాను. పెడితే ఫ్రీ సర్వీస్ నేను చేయగలను. పెడితే ఫ్రీ సర్వీస్ నేను చేయగలను.
పెద్ద వాళ్ళ బట్టలు అక్కడ కలవట్టు కావాలా మట్టి పూర్తిగా తోల్పించారు. రెండోది అక్కడ పూర్తిగా మాకు కూడా డ్రైనేజ్ కాలువ లేదు సార్ మాకు స్కూల్ కాడ నుండి. కొంచెం పిన్నాడు వేనా రోడ్లు ఏదో పోషింది డ్రైన్ పోషింది వాళ్ళు ఇంకా చేయలేదు సార్, క్లీన్ చేసుకుంటారు. నేను అట్లయితే వాళ్ళు వస్తారు చేస్తారు, వాళ్ళ మీద ఫోన్ చేస్తారు. పక్కన అనుకుంది సార్ డైవర్షన్ ఇట్లా పోయాక నేను వచ్చేయాలి ఇరిగేషన్ కెనాల్కి మేడం గారు మేము కొన్ని విషయాలు తెలియపరచుకోవాలనుకుంటున్నాము. అది విజయలక్ష్మి కాలనీగా సంతపేట అనేది కాదు. విజయలక్ష్మి కాలనీ కూడా సంతపేటలో మన చాలా మాటలు వేయడం జరిగింది. కానీ ఏ మాత్రం మార్పు లేదండి. ఎంత అనాగరికంగా ఉంటుందంటే ఈ మటన్ షాప్స్ అంత అనాగరికంగా ఉంటుంది. మటన్ లోపల షాప్ బయట కనబడదు, కానీ ఇక్కడ మటన్ అంటే వేలాడుతూ ఉంటుంది. బ్రిడ్జి కాడి నుంచి మనకు సంతపేట రాజేంద్రం వచ్చినప్పుడు 25 నుంచి 30 చికెన్ పొగల వాళ్ళు మటన్ షాపులు ఉన్నాయండి. దాని ఎంత కలిసి జరుగుతుందో ఎవరికి తెలియదు. దాని మీద హెల్త్ ఆఫీసర్ గారు కొంచెము ఒక 2-3 ఐదులనే చేసి దానికి కొంచెం చూడాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మా సంతపేట గవర్నమెంట్ కమిటీ తరఫున ఒక 7 to 8 lakhs ఖర్చు పెట్టి ఒక ధనజన కర్మ చెప్పడానికి ఒక బిల్డింగ్ కట్టినామండి. ఆ బిల్డింగ్ చూసుకోవడానికి, ఆ శ్మశానాన్ని చూసుకోవడానికి ఒక టెంపరీగా పురిటేమవసరం లేదు, పార్టీ ఇమ్మని చెప్పి చాలా మాట్లాడుతున్నాము. మేము అది ఇవ్వకపోతే మాకు మేము కట్టినది ఊరికే ఉపయోగపడుతుంది. దాని వాటిలోకి తేవాలంటే మాకు ఖచ్చితంగా కావాలి. దీని లేనంత వరకు లేదు అక్కడికి వచ్చేసినారు సార్, పంపిస్తే అక్కడికి వచ్చినారు. మీరు అలా చేస్తారు సార్, మనిషిని ఇక్కడికి పంపమంటే దాని ఏమైనాడంటే ఇప్పుడు 84 నుంచి ఎవరో ధర్మాకుడు పరసు నరసింహశెట్టి గారు ఈ స్కూల్ని దానం చేస్తే, ఈ గ్రౌండ్ని మున్సిపాలిటీకి దానం చేస్తే, ఈరోజు మీరు కోల్పెట్టుకుంటారంటే 14 ఎకరాలు రాదు. ఓకే, ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది. ఎంక్రోచ్మెంట్ అయిన దానిపైన 84 నుంచి 92 వరకు మేము పోరాడు. క్రిమినల్ కేసులు పెట్టారు, 6 కేసులు పెట్టారు. మా లైఫ్ అంతా స్పాయిల్ అయ్యేదానికి కారణం కూడా అదే. ఇన్ని చేసుకున్న తర్వాత 6 కేసులు కొట్టేస్తే, కేసులన్నీ కొట్టేశారు కదా అని రౌడీ లిస్ట్ ఓపెన్ చేశారు. నేను ఒక వైశ్యుడు, నా పైన రౌడీ లిస్ట్ చేసిన ఫస్ట్ అదే, లాస్ట్ అదే. ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా అక్కడ ఎంక్రోచ్మెంట్ పని చేయలేదు. ఓకే, ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలుగా స్లాటర్ హౌస్లు ఎక్కువైపోయినాయి. రోడ్లనే అన్ని చేస్తారు. మేము హెల్త్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ వచ్చినారు, విజిట్ చేసినారు కూడా, సార్ సాక్షి కూడా చూసినారు. మా రిక్వెస్ట్ ఏమంటే సంతపేట మెయిన్ రోడ్ల నుంచి ఇక్కడ వరకు రోడ్లను మొత్తం నడిపిస్తారు. బ్రాహ్మణ్స్, వైశ్యాస్, గుడికి పోవలసిన వాళ్ళు, హాస్పిటల్కి పోవలసిన వాళ్ళు, వాళ్ళ మనోభావాలు ఎట్లుంటుందో మీరు ఒక్కసారి యోచించండి. పదే మేము చెప్తాం, మీరు ప్లేసులు చూపించండి అన్నారు. నాకు అంత లేదు. మున్సిపాలిటీలో ఏం ప్లేస్ ఉందో మీరు చూసుకుని చెప్పాలని రిక్వెస్ట్. సెకండ్ వచ్చి, మీరు ఇప్పుడు చాలా కష్టపడతా ఉన్నారు, ఎన్నో ఊళ్ళలో చూస్తుంటారు. రోడ్డు విస్తరణ చేయాలంటే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో అందరికీ తెలుసు. మేము వాలంటరీగా ఇచ్చిన ₹1 కాన్సెప్ట్ తీసుకోలేదు మేము. ప్లస్ డెమాలిషన్ కూడా మా సొంత ఖర్చుల్లో పెట్టుకున్నాం. రబిష్ కూడా మా సొంత ఖర్చుల్లో మేము దాన్ని క్లియర్ చేసుకున్నాం. ఈ రోజు వరకు మాకు రిటర్న్ చేసేది లేదు. వద్దు, మాకు సన్మానం చేసిన పని. మా ఇందిరానగర్లో నీళ్లు 1.5 అడుగులు నిలుస్తుంది. గత ప్రభుత్వంలో వాళ్ళకి చెప్పినా, దానికి ముందు ఉన్న వాళ్ళకి చెప్పినా, ఇప్పుడుండే వాళ్ళకి చెప్తా ఉన్నారు. స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని మరి తప్పు చెప్పడం లేదు. మేము రోడ్లు ఇచ్చింది డ్రైనేజ్ వాటర్లో పోయేదానిక. వాట్ ఈస్ ది యూజ్?
ఎందుకు మేము చేస్తున్నామా? అది ఇచ్చిన దానిలో మేము డెవలప్ అయినామా? లేదు కదా. దాన్ని వాటర్ పోకుండా చేయడానికి మినిమైజ్డ్ ప్రాబ్లం, అది టెక్నికల్గా ఉండే ప్రాబ్లం మీరు వెతకాలో మీరు చూడాలి. అది ఒక రిక్వెస్ట్ సార్. మరి ఇంతమంది విజయలక్ష్మి కాలనీలో వచ్చినప్పుడు ఒక్కొక్కరు ₹1 కోటి, ₹2 కోట్ల రూపాయలు ఖర్చు పెడేసి కట్టుకున్నారు సార్. ఒక 2-3 వీధులు కరెక్ట్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ చేస్తే ఈ కాలనీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది సార్. ప్లస్ వన్ మోర్ థింగ్, ఇదే లాస్ట్ చెప్పండి సార్. మేము ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని మేము హార్వెస్ట్ చేసినాం సార్. గతంలో చేసినామంటే వెంకటరావు గారి పీరియడ్లో చేస్తే మా దురదృష్టవశాత్తు మాతో చదువుకున్న కుర్రోడు చనిపోయినాడు. దాంతో మేము చెప్పేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ డెవలప్మెంట్ లేదు సార్. చిత్తూరులో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు సార్. మా భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా కష్టపడి మన సెంట్రల్ ఎడ్యుకేషన్ దీనికి సిపిఎస్కి చాలా కష్టపడ్డారు సార్. దయచేసి మళ్ళా మాకు అది వస్తుందా రాదా, మా స్కూల్కి వస్తుందా రాదా, మా స్కూల్ని ఇంకెంతసేపు డెవలప్ చేస్తారు. మేము హానెస్ట్గా కంటబెట్ డెవలప్మెంట్ తరఫున మేము మొత్తం మంది వచ్చి మేమంతా కూడా కష్టపడతాం. ఒకటి లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే 2 సంవత్సరాలకు ముందర ఈ పిఎల్సి హై స్కూల్ నుంచి లక్ష్మీ థియేటర్ వరకు రోడ్లలో దుంతలంటూ మేము కూర్చున్నాం సార్. నా సొంత డబ్బుతో మేమందరూ కలిసి చేసినాం సార్. ఇప్పుడు కూడా మీరు పోలీస్ పవర్ ఇస్తూ తారుమాటు సప్లై చేస్తే మేము ఇక్కడి నుంచి లక్ష్మీ థియేటర్ వరకు ఉండే గుంతలు మా సొంత డబ్బులతో మా నిధులతో మేము చేసుకుంటాం సార్. మాకే అడ్మినిస్ట్రేషన్తో మాకేమో పోలీస్ కోఆపరేషన్ కావాలా, కారు కావాలా. అలాగే ఆంధ్రజ్యోతి బృందానికి, వార్డు ఇన్ఛార్జ్ గారికి మరియు డెవలప్మెంటల్ సొసైటీ వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. ఏవైతే సమస్యలు ఆంధ్రజ్యోతి ద్వారా మా దృష్టికి తీసుకొచ్చారో అవి తక్షణమే పరిష్కరిస్తాం. సమస్యలు చాలా సీరియస్గా ఉన్నాయని గుర్తించాం. ప్రధానంగా స్లాటర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్ మీద ఉండడం అనేది అన్హైజీనిక్. అది కార్పొరేషన్ యొక్క మినిమం డ్యూటీ, దాన్ని మేము ఎన్షూర్ చేస్తాం. అలాగే పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రోడ్లో డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇవి మున్సిపల్ ఫండ్స్తోనే మేము ఇది టేకప్ చేస్తామని వితిన్ 1 వీక్లో వర్క్ టేకప్ చేయాల్సిందిగా ఎంఈగారిని కూడా ఆలోచిస్తున్నాం. అలాగే కల్వర్ట్ ఇష్యూ గురించి కూడా చెప్పారు, కల్వర్ట్ను కూడా టేకప్ చేస్తారు. రోడ్స్ డ్రైవ్స్ ఏవైతే ఈ మీటింగ్లో వచ్చాయో అవన్నీ కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరిస్తాం. అలాగే డెవలప్మెంటల్ సొసైటీతో వన్ టైం ఇంటరాక్షన్ లాగా కాకుండా ఒకసారి డే టు డే బేసిస్ మీద ఇంటరాక్ట్ అయితే మరింత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని స్వాగతిస్తూ మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విజయవంతులకి ప్రత్యేకమైన మా యొక్క హృదయపూర్వక నమస్కారం. వాళ్ళ వల్ల ఇంతమంది వచ్చి మాకు ఇంత ప్రాబ్లం ఉందని చెప్పినారు. చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే చిన్న చిన్న పని కూడా మేము చేస్తాము. డ్రైనేజీ పూడ్చిపోయి ఉండేది, వాటర్ బయట రాకుండా ఉండేది. మన ఎంహెచ్ఓ గారు ఆయన బాగా చేస్తున్నారు. అదేవిధంగా మా దృష్టికి వచ్చిన కరెంటు కానీ బల్బులు కానీ వెంటనే మేము చేస్తున్నాము. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు తెలియదు కాబట్టి మగ మాటలతో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి వీరి సమస్య కూడా మాకు చెప్పారు. మా ఎమ్మెల్యే దృష్టికి మేము చెప్తాము. మేము చెప్పిన వాళ్ళందరూ వార్డుకు మేము వెళ్తాము. వెళ్ళి అదంతా చూసి డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ లైట్ కానీ వాళ్ళ సమస్య కూడా మేము తీరుస్తామని హామీ ఇస్తున్నాం.